టైం 8:30 అవుతుంది. రూమ్‌లో ఉండాలంటే అసలు ఫుల్ బోరింగ్‌గా ఉంది. సరే అని చెప్పేసి బయటకొచ్చి చూస్తే అసలు ఎంత హీట్‌గా ఉందో ఈవినింగ్ అయినా సరే. ఇంక సర్లే ఇంక డిన్నర్ టైమ్ అయింది గదా అని చెప్పేసి వెళ్దాం అనుకుంటే లిఫ్ట్ పని చేయట్లేదు. మన దరిద్రం గురించి తెలిసిందే గదా! ఇంక అటు ఇటు వాక్ చేసేసరికి లిఫ్ట్ అయితే పనిచేసింది. డౌన్‌కి వెళ్దామని చెప్పేసి డౌన్‌కి వెళ్ళాను. తీరా డౌన్‌కెళ్ళి చూస్తే ఏమైంది మెస్ దగ్గరికి, నా ప్లేటేమో లేదు. అందరూ తింటున్నారు సరే అని గబగబా మళ్ళీ పైకొచ్చి నా బెడ్ మీద ప్లేట్ ఉంటే అది తీసుకున్నాను. అండ్ నా వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను. నా బాటిల్ చూసారా గైస్ ఏదో ఫిట్‌నెస్ ఫ్రీక్ అన్నట్టుగా ఆ బాటిల్ పట్టుకొని వెళ్ళాను కిందకి. సరే ఎలాగో తినే చపాతీ కదా అని చెప్పేసి ప్లేట్ కాకుండా చిన్న బాక్స్ పట్టుకొని వెళ్ళాను. ఎందుకంటే అక్కడ ఫుడ్ ఉన్నా సరే తినేలా ఉండదు కూడా. అందుకని చెప్పేసి. ఫుడ్ చూపిస్తాను మీకు. మీరే షాక్ అవుతారు. ఫస్ట్ అయితే వాటర్ బాటిల్ ఫిల్ చేసుకుంటా నేను ఎవ్రీ టైమ్ కూడా. చూసారా గైస్ రైస్ అయితే ఎలా ఉందో ఏదో డ్రై అయిపోయినట్టుగా. పప్పు చారు వండారంట. సరే లైట్‌గా రైస్ తిందాము అని చెప్పేసి రైస్, పప్పు వేపించుకున్నాను. చపాతీ ఉందని చెప్పేసి చపాతీ కూడా 2 వేపించుకున్నా. చపాతీలోకి కర్రీ ఏమో ఏంటంటే గోంగూర పచ్చడంట. ఇంకా అది తింటే నాకు లిటరల్లీ ఎంత బాధ అనిపించిందో. నోరైతే మామూలుగా మండలేదు. అందుకని చెప్పేసి ఏం తినకుండా మొత్తం అంతా పడేసాను. చూసారు కదా ఎలా పడేసానో. రోజు నాకు యాక్చువల్లీ డిన్నర్ టైమ్‌లో జరిగేది ఇదే. ఇంక చేసేదేం లేక మజ్జిగ తాగుదామనేసి చెప్పేసి పైకొచ్చి వాటర్ బాటిల్ తీసుకున్నాను. అది వాటర్ బాటిల్ కాదు షేకర్ అన్నట్టు. లాస్ట్ టైమ్ మిల్క్ షేక్ తీసుకున్నప్పుడు ఇచ్చారు గైస్ అదే అది. కిందకెళ్ళి చూస్తే ఎంప్టీగానే ఉంది ప్లేస్ అంతా. మా హాస్టల్‌లో పెరుగైతే ఎలా ఉంటది. దీన్నెవరు పెరుగని అనరు. డైరెక్ట్‌గా బటర్ మిల్క్ అని చెప్పేసి తాగేయవచ్చు. వాటర్ కూడా మిక్స్ చేయక్కర్లేదు. సరే లైట్‌గా కొంచెం థిక్‌గా ఉందని చెప్పేసి వాటర్ మిక్స్ చేద్దాం అనుకున్నాను. వాటర్ గురించి వెళ్తేనేమో పెద్ద లైనే ఉందక్కడ. సరే వెయిట్ చేసి ఏం చేస్తామో తప్పదు కదా! ఆ తర్వాత వాటర్ ఫిల్ చేసుకొని కాసేపు అటు ఇటు వాకింగ్ చేద్దామని చెప్పేసి అటు ఇటు వాకింగ్ చేశాను. అంటే కింద మా హాస్టల్ కింద కాసేపు వాకింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. అండ్ స్పేస్ కూడా ఉంటది. దాని గురించే గైస్. అండ్ ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నా వీడియో నచ్చి ఉంటే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.